మనకెళ్ళి ఒక నిమిషం అందరు చూడండి గంట పడి వస్తుంది సరే దండి అండి అశోక్ స్వామి పైకి గట్ట ఇంత శివభక్తం తయారు చేసి ఎక్కడ పోయినా అన్నదానం ఆయన పేరు ఉంది. ఎక్కడ పోయినా ప్రతి ఒక్క శివస్వామి ఆయన తలుచుకొని ఎప్పుడు ఓం నమ శివ పంచాక్షరి మంత్రం ఎప్పుడు. శంకర్ ఒక స్వామి తలకే కొంచెం లోపలికి కాను నువ్వే ఆడ కవర్ అయిపోయాడు సామే కానులే మోహన్ స్వామి చూడు అందరూ ఒక్కసారి చూడండి. కార్యక్రమం అంటే స్వామి నేను కోటి జపం చేసిన స్వామి కోటి జపం ఏం లేదంట ఫస్ట్ ఏం లేకుంటే ఇట్లా చేస్తున్న కార్యక్రమం అంటే నేను కోటి జపం చేసిన స్వామి కూర్చొని బాగా కూర్చోబెట్టుకుని నాకు బాగా చెప్తుండే. సరే స్వామి కోటి జపం చేసినాడు కదా మనకి పరిస్థితి చాలా ఘోరంగా ఉండేవి నా పరిస్థితి కానీ సైకిల్ మీద తిరుగుతుంది. ఆ స్వామి కోటి అంటే అర్ధ మండలమైన స్వామి ఆ స్వామి కోటి చేసినా కదా కనీసం నేను లక్షణన్నా చేయలేనని లక్ష జపం చేసిన స్వామి లక్ష జపం చేసినందుకు ఇప్పుడు భగవంతుడు కానీ ఇంప్రూవ్ అవుతుంది. తిరిగి ఆ శివుడు మళ్ళీ మనకి శక్తి ఇస్తాడు. మనం పంచాక్షరి మాత్రం మానేయకూడదు. ఇది ఒక్కటే చెప్పేసి శివస్వామి ఓం నమ శివాయ నిత్యం బండి మీద పోతున్నా ఇంట్లో ఉన్నా దానికి గురూపదేశం అవసరం లేదు. దోషులతో నీళ్లు తీసుకుపోయి శివయ్యకి వేయడము ఓం నమ శివాయ నిత్యం చెప్తూ ఉన్నాడు స్వామి. ఈ 41 రోజు చెప్తే ఆ తర్వాత మామూలు జీవితంలో కూడా అదే ఆటోమేటిక్గా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో అదే వెలుగుతూ వస్తుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తానే ఒక 18-20 ఏళ్ళ కిందట మేము శ్రీశైలం మాల వేసినాక ఓ చోట ఇది ఏదో భజన పెట్టింటే పోయినాం. ఒక చిన్న మాత్స్వామి 6 ఏళ్ళ మాత్స్వామి ఒక 5 నిమిషాల తర్వాత నా దగ్గరకు వచ్చి స్వామి నీకేం కనిపించింది అని అడిగింది. నాకేం అర్థం కాలేదు, చిన్న పిల్ల ఏం అడుగుతుంది అని. అది ఇప్పుడు పోయిన సంవత్సరం తెలిసింది. ఆ స్వామి అప్పట్లోనే అంత మెచ్యూర్డ్ అయింది అన్నమాట. కాబట్టి శివయ్య ఎప్పుడు ఎవరికి ఏ విధంగా కరికరిస్తాడో తెలియదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తుండాలా. నిన్న చేసినాము ఈరోజు నా జేబులోకి డబ్బులు రాలేదని మాత్రం అనుకోకండి. ఆయన ఇచ్చే టైంలో ఇస్తాడు, చేసే టైంలో చేస్తాడు. నువ్వు చెప్పాల్సింది ఆయనకు చెప్పేయి, ఆయన చేయాల్సిన టైంలో ఆయన చేస్తాడు. ఇంకా చెప్పినాం ఇంకా ఈ సంవత్సరం కాలే వచ్చే సంవత్సరం ఎందుకు వేయాలా మాల అని అనుకోవద్దండి. మేము కూడా 11 ఏళ్ళు 12 ఏళ్ళు దాతలు లేకపోయినా ఏదైతే చేసే ఎట్టెట్టనో స్వామి ముందుకు తీసుకొని పోయినందుకు ఈరోజు కూడా మనకి కర్నూలు నలువీధుల్లో కూడా మనకు భిక్ష ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ కూడా స్వామి శివస్వామి. అంటే ఆయన సంకల్పం గట్టిది కాబట్టి మనం కూడా సంకల్పం చెప్పి వదిలేయాలి ఇంకా శివయ్యకి. ఇంకా నేను చెప్పినా ఇంకా నాకు కాలేదా అనే మాట మాత్రం అనుకోవద్దండి. ఏదో విధంగా నీకు చేయాలనుకున్న టైంలో చేసే తీర్థాడు అసలు ఇంకే సార్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాత్రం స్మరిస్తూ ఉండండి. ఓం నమ శివాయ.